ఏం మాయ చేసావే పార్ట్ 37. ఆయన కాస్త ఆశ్చర్యపోతూనే అదిత్కి ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి మాధుర్య గురించి మొత్తం చెప్పి ఆమె అదిత్ని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పి ఆమె తన దగ్గర వదిలి వెళ్ళిన ఆర్నమెంట్స్ చంద్రశేఖర్ గారి చేతికి ఇచ్చి అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకండి, మీ అబ్బాయిని ఆ అమ్మాయి కంటే ఇంకెవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరు అని చెప్పగానే చంద్రశేఖర్ గారి పెదాల్లో చిన్న చిరునవ్వు. కానీ జశ్వంత్కి మాత్రం మాధుర్య గురించి ఆయన చెప్పింది విని గట్టి షాక్ తగిలింది. చంద్రశేఖర్ గారు డాక్టర్ గారితో అదిత్ కండిషన్ గురించి ఆయనకి ఉన్న డౌట్స్ అడిగి తెలుసుకొని జశ్వంత్ని ఇక వెళ్దాంరా అని తట్టి పిలిచే వరకు అతను ఆ షాక్ నుండి తేరుకోలేదు. గట్టిగా తల విదిలించి చంద్రశేఖర్ గారితో కలిసి వైభవ్ వైశాలి గారుల దగ్గరకు వెళ్ళాడు. అదిత్ని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ చూసి వచ్చేస్తాం అని డాక్టర్ని పర్మిషన్ అడగడంతో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి దూరం నుండే అదిత్ని ఒంటి నిండా కట్లతో చూసి బాధపడుతూనే బయటకు వచ్చేశారు. కాసేపటికి చంద్రశేఖర్ గారు వైశాలి గారికి డాక్టర్ మాధుర్య గురించి చెప్పడంతో అంతా విన్న వైభవ్ కూడా షాక్ అయిన జశ్వంత్ వైపు నిజమా అన్నట్టు అతను నిజమే అని కళ్ళతోనే సైగ చేయడంతో ఒక్కసారిగా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది వైభవ్కి. అతను అంతగా షాక్ అవ్వడానికి కారణం చంద్రశేఖర్ గారు డాక్టర్ తిరిగి ఇచ్చిన మాధుర్య గోల్డ్ ఆర్నమెంట్స్ వైశాలి గారికి చూపిస్తుంటే ఆవిడ భావ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకడం మన పెద్దోడి అదృష్టం అండి, వాడు ఒప్పుకుంటే ఎలాగలా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని వీరిద్దరికి పెళ్లి చేద్దామండి అనడంతో చంద్రశేఖర్ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆయన ఆలోచన కూడా అదే కాబట్టి. ఆ మాటలు వైభవ్ జశ్వంతుల టెన్షన్ని మరింత పెంచేసింది. వాళ్ళ భయం వల్ల ఒకటే, ఆల్రెడీ వీళ్లకు వింధ్య అదిత్లు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడు ఈ మాధుర్య విషయం తెలిస్తే అదిత్ వింధ్యాలు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది ఇద్దరికి. నిజానికి అదిత్ని అంతగా ప్రేమిస్తున్న అమ్మాయి గురించి తెలియగానే ఇద్దరికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ వాళ్ళు కళ్ళారా చూసి మనసారా ఫీల్ అయిన వింధ్య అదిత్ల ప్రేమని గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఆ ఇద్దరి మధ్యన ఎవరి వల్ల డిస్టర్బెన్స్ రాకూడదు అని కోరుకుంటున్నారు. వీళ్ళ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూ చుట్టూ పరిస్థితులు మర్చిపోయారు. ఇంతలో ఐసీయూ అదితి దగ్గర ఉన్న నర్స్ వచ్చి అదిత్కి స్పృహ వచ్చింది అని చెప్పడంతో అందరూ సంతోషంగా లోపలికి వెళ్లారు. అప్పటికే డాక్టర్ ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళగానే వసుధ గారు అదితిని పట్టుకొని ఏడుస్తూ, ఏంట్రా పెద్దోడా ఇది, అసలు నీకు ఇలా జరగడం ఏంటి, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటావు, అలాంటిది నీకు ఇలా జరగడం ఏంటి అని ఏడుస్తుంటే అదితి చిన్న చిరునవ్వుతో తల్లి కన్నీళ్లు తుడిచి, నేను బాగానే ఉన్నానుమా, ఏడవకు అంటూ తల్లిని సముదాయించి తన వైపే కన్నీళ్లతో చూస్తున్న తండ్రి చేయి పట్టుకొని చిన్నగా నొక్కాడు. నేను బానే ఉన్నాను అన్నట్టు. మరోవైపు కన్నీళ్లను అదిమి పెట్టుకున్న ప్రాణ స్నేహితుడిని తమ్ముడిని చిన్న స్మైల్ ఇస్తూ కళ్ళు ఆర్పడంతో ఆ ఇద్దరు కూడా కాసేపటికి నార్మల్ అయ్యారు. అంతలోనే చంద్రశేఖర్ గారు మాధుర్య గురించి చెప్పడంతో అదిత్ మనసు మెదడు కూడా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపించింది. కొద్ది క్షణాలకు తేరుకున్న అదిత్కి మాధుర్య పేరు వింటుంటే గుండెల్లో ఏదో తెలియని తీయటి బాధ. కానీ తననే ప్రాణంగా బతుకుతున్న వింధ్య కళ్ళ ముందు మెదలగానే మాధుర్య గురించి పూర్తిగా పక్కన పెట్టేసి, ఐఎమ్ సారీ డాడీ, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. వింధ్య నేను ప్రేమించుకుంటున్నాం, తను నాకు కావాలి, లైఫ్ లాంగ్ కావాలి, తనని తప్ప నేను ఇంకెవరిని నా పక్కన ఊహించుకోలేను అని చెప్పాడు స్థిరంగా. ఆల్రెడీ అదిత్ వింధ్యను ఇంటికి తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేయడంతో వింధ్య మనస్తత్వం ఏంటో, తన క్యారెక్టర్ ఎలాంటిదో ఆ ఇద్దరికి ఒక ఐడియా ఉండడంతో కొడుకు సంతోషమే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కాబట్టి ఆ ఇద్దరు కూడా తమ కొడుకుని ప్రాణంగా ప్రేమిస్తున్న మాధుర్య విషయం కష్టంగానే పక్కన పెట్టి అదిత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదంతా క్షణంలోనే జరిగిపోవడంతో జశ్వంత్ వైభవ్లు ఎగిరి గంతేసినంత పని చేశారు. వాళ్ళిద్దరూ నిజానికి చాలా భయపడ్డారు. మాధుర్య విషయం తెలిసాక అదిత్ ఎలా రియాక్ట్ అవుతాడో, అతను ఎంత పెయిన్ తీసుకుంటాడో అనుకున్నారు. కానీ అతను ఇలా ధైర్యం చేసి ఓపెన్ అవుతాడు అని అస్సలు ఊహించలేదు. అదిత్ కూడా అంత తొందరగా ఓపెన్ అయిపోవడానికి కారణం మాధుర్య విషయం వింధ్యకు తెలిస్తే ఎలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుందో అన్నది అతని భయం. అసలే ఇప్పటికే తన విషయంలో చాలా పెయిన్ తీసుకుంది. దీన్ని ఇంకా సాగదీసి ఆమెను బాధ పెట్టడం అదిత్కి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఓపెన్ అయిపోయాడు. అలాగే మాధుర్య విషయం ఇక్కడితో మర్చిపోమని చెప్పాడు. ఆ విషయం ఎవరి ద్వారా వింధ్యకు చేరడం ఇష్టం లేక
ఇంతలో నర్స్ వచ్చి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పడంతో అందరూ బయటకు వెళ్ళిపోయారు. తేలికైన మనసులతో కాసేపటికి జశ్వంత్ ద్వారా ఆ విషయం తెలుసుకొని చెల్లెలికి మ్యాటర్ చెప్పకుండా ఆమెను తీసుకొని అక్కడికి చేరుకున్న నిశ్చయ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాక విషయం చెప్పకముందే గ్రహించిన వింధ్య ఏడుస్తూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి అదిత్ రూమ్ నెంబర్ కనుక్కొని పరుగున అక్కడికి చేరుకుంది. అదిత్ ఉన్న ఫ్లోర్కి చేరుకున్న వింధ్య అతని రూమ్ ఎదురుగా ఉన్న జశ్వంత్ వైభవ్లను చూడగానే పరుగులో వేగం పెంచి వాళ్ళను చేరుకొని జస్సు చిన్న నా ఆదికి ఏమైంది, ఎక్కడున్నాడు నా ఆది అని అడుగుతూ గట్టిగా ఏడ్చేసరికి ఆ ఇద్దరు వింధ్యకు అతని యాక్సిడెంట్ విషయం చెప్పి అదిత్ దగ్గరకు తీసుకువెళ్ళి వదిలిపెట్టి వచ్చారు. వింధ్య వెనకే కంగారుగా అక్కడికి చేరుకున్న నిశ్చయ్ జశ్వంత్ ద్వారా అదిత్ కండిషన్ తెలుసుకొని కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు. అప్పటికే వింధ్య కళ్ళల్లో అదిత్ పరిస్థితి తెలుసుకొని కనిపించిన కన్నీళ్లు, బాధ, కంగారు, భయం చూసేసరికి ఎక్కడో వాళ్ళ మనసులో ఉన్న కాస్త భయం కూడా పోయింది. వింధ్యనే అదిత్కి పర్ఫెక్ట్ జోడీ అని ఫిక్స్ అయిపోయారు చంద్రశేఖర్ గారు, వైశాలి గారు. జశ్వంత్ నిశ్చయ్ని అదిత్ పేరెంట్స్కి పరిచయం చేయడంతో వాళ్ళ ముగ్గురు మాటల్లో పడ్డారు. అటు రూమ్లోకి వెళ్ళిన వింధ్య నిద్రలో ఒంటి నిండా కట్లతో ఉన్న అదిత్ని చూడగానే ఒక్కసారిగా మనసు చివుకుమంది. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళి నిద్రలో అదితి చేయి పట్టుకొని చిన్నగా ఆది అని పిలవగానే అప్పటికే ఆమె ప్రెజెన్స్ని గుర్తుపెట్టి నెమ్మదిగా మెలుకున్న అదిత్ బాగా ఏడవడం కందిపోయిన వింధ్య మొహాన్ని చూసి బాధపడుతూ ఆమె చేతిని తీసుకొని గుండెల మీద పెట్టుకొని ఏడవకురా, నాకేం కాలేదు, ఐఆమ్ ఓకే నౌ అని అన్నాడు. అలా అనగానే వింధ్య బాధ, కోపం కలగలిపి అసలు బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు, ఏ ఆటలుగా ఉందా నీకేదైనా జరిగి అంటూ ఇంకేం మాట్లాడలేక గట్టిగా ఏడుస్తుండేసరికి అదితి తన బలం కొద్దీ వింధ్య చేయి పట్టుకుని ఒక్కసారిగా దగ్గరకు లాక్కున్నాడు. అది అసలు ఏమాత్రం ఊహించని వింధ్య తన బరువు అదితి మీద పూర్తిగా పడకుండా కంట్రోల్ చేసుకునే షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండగానే అదితి వింధ్యను సున్నితంగా హత్తుకొని తనకి అతి చేరువలో ఉన్న వింధ్య పెదాల మీద చిన్న పిక్ ఇచ్చి, నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోతానే పిచ్చిదన్నా, ఇంకా మనిద్దరికి బోలెడు లైఫ్ ఉంది అంటూ అల్లరిగా కన్ను కొడుతూనే వింధ్య సిగ్గుతో అదితి గుండెల్లో మొహం దాచేసుకుంది. బ్లష్ అవుతున్న వింధ్య అదితి కళ్ళకు మరింత మురిపెంగా కనిపిస్తూ ఉండడంతో ఆమె తల నిమురుతూ, అమ్మ నాన్నలకు మన విషయం చెప్పేశాన్రా, మన స్టడీస్ కంప్లీట్ కాగానే నేను జశ్వంత్ కలిసి ఓన్గా బిజినెస్ పెట్టాలి అని ప్లాన్ చేసుకున్నాం, ఆ పనులు పూర్తి కాగానే పెళ్లి చేసుకుందాం సరేనా అని చెప్పాడు. అతని వింధ్య మనసు గాల్లో ఎగురుతున్న ఫీల్తో అతన్ని మరింత గట్టిగా చుట్టేసి అతని గుండెలపై వెచ్చటి ముద్దు బహుమతిగా ఇచ్చింది. అప్పటికే బయటున్న నిశ్చయ్తో చంద్రశేఖర్ గారు, వైశాలి గారు కూడా అదే విషయం మాట్లాడడంతో అతను కూడా దానికి సంతోషంగా సమ్మతం పలికాడు. అదిత్కి అలా జరగడంతో వింధ్య అదిత్ దగ్గరే ఉండి అతని బాగోగులు చూసుకుంటూ ఉండిపోయింది. ఆమెకు ఎవరూ అడ్డు చెప్పలేదు. అతనికి ఏం కావాలి అన్నా తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంది. ఆమె కేరింగ్కి చాలా మురిసిపోయేవారు చంద్రశేఖర్ గారు, వైశాలి గారు. అదిత్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు వింధ్య, వైభవ్, జశ్వంత్లే నైట్ టైం హాస్పిటల్లో ఉండేవారు. అతన్ని డిశ్చార్జ్ చేయగానే పెద్దల పర్మిషన్తో వింధ్య కూడా అదిత్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది అతన్ని చూసుకుంటూ. అదిత్ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వకుండానే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడడంతో చదువుకుంటూనే బిజినెస్కి సంబంధించిన ఫార్మాలిటీస్ చూసుకోవడం మొదలుపెట్టారు అదిత్, జశ్వంత్లు. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం వింధ్య అదిత్ కాస్త కోలుకున్నాక తిరిగి తన ఫ్లాట్కి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ వైశాలి గారు వద్దని గట్టిగా చెప్పడంతో ఇంకా ఆమెకు ఎదురు చెప్పలేక నిశ్చయ్ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడే ఉండిపోయింది. నిశ్చయ్ కూడా బిజినెస్ పరంగా ఢిల్లీ వెళ్లే పని పడడంతో అతను చెల్లెలి బాధ్యత ప్రత్యక్షంగా అదిత్కి పరోక్షంగా సెక్యూరిటీకి అప్పగించి బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాడు. ఉదయం అంతా బిజినెస్కి సంబంధించిన పనులు చూసుకున్న నైట్ అంతా కష్టపడి చదువుకునేవారు అదిత్, జశ్వంతులు. అదిత్ పూర్తిగా రికవర్ అవ్వకుండా అంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటే వింధ్య, వైశాలి గారు చాలా కోపాడేవారు. కానీ ఇద్దరిని ఎలానో ఐస్ చేసేసి తను చెయ్యాలి అనుకున్నది మాత్రం చేసేసేవాడు అదిత్. మరో 2 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనగా వింధ్య అదిత్ని గుడికి వెళ్దామా అది అని అడిగింది. మామూలుగానే వింధ్య ఏం అడిగినా కాదు అనలేని అదిత్ వింధ్య అలా అడిగేసరికి సరే వెళ్ళి రెడీ అయ్యిరా అనగానే వింధ్య సంతోషంగా అదిత్ బుక్కకి ఒక ముద్దు ఇచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇద్దరు కలిసి గుడికి చేరుకొని ప్రదక్షిణలు చేసి పంతులు గారు అర్చన చేస్తూ ఉండగా ఇద్దరు భక్తితో కళ్ళు మూసుకొని దైవ సమారణ చేసుకుంటూ ఉన్నారు. కానీ అంతలోనే వింధ్య సడన్గా కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ధ్వజస్తంభం ఎదురుగా లంగావోణిలో బాపు బొమ్మలా ఉన్న ఒక అమ్మాయి గుళ్ళో అందరికీ ప్రసాదం పంచిపెడుతూ కనిపించేసరికి చిన్న చిరునవ్వుతో ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడి, ఏంటి మమ్మల్ని ఇంకా ఫాలో చేస్తున్నావా అని అడిగింది. ఆ ప్రశ్నకు వింధ్యను గమనించిన ఆ అమ్మాయి ఎలాంటి భావం లేకుండా ఒక నవ్వు నవ్వి, నేనెప్పుడు
మిమ్మల్ని ఫాలో చేయలేదు. విధి మనల్ని అన్నిసార్లు ఎదురుపడేలా చేసింది అంతే. ఆ అన్నిసార్లు నా మనసులో ఆదిత్య గారి మీదున్న ఫీలింగ్ వేరు. ఇప్పుడు ఆయన నీ సొంతం అని తెలిసాక కూడా నేను ఆయన్ని కోరుకోవడం స్వార్థమవుతుంది. నేను మీ మధ్యలోకి రావాలి అని అనుకోవట్లేదు. ఆదిత్య గారు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఆయన సంతోషంగా ఉంటే చాలు అని కోరుకుంటున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆమె మాటలకు ఏదో తెలియని ఫీలింగ్కి గురైన వింధ్య నీ పేరు అని అడిగింది. ఆ అమ్మాయి ముందుకి వెళ్ళేదల్లా ఆగి చిన్న చిరునవ్వుతో ప్రేమ అని చెప్పింది. ఆ పేరు విన్న వింధ్య పెదాల్లో చిరునవ్వు పుయ్యగా ఇక్కడేం చేస్తున్నావే అంటూ ఆదిత్ ఆమె భుజం మీద చెయ్యి వేయడంతో వింధ్య అదే చిరునవ్వుతో వెళ్తున్న ఆ అమ్మాయిని చూస్తూ నిన్ను నాలా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాను, కానీ నాకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అది అనగానే ఆదిత్ వింధ్యకు మాధుర్య గురించి తెలిసిందేమో అని కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నావు వింధ్య, ఏమైంది నీకు అని అడిగాడు సీరియస్గా. ఆ ప్రశ్నకు వింధ్య నవ్వుతూ సీరియస్గా చూస్తున్న ఆదిత్య బుగ్గలు లాగి వెళ్తున్న అమ్మాయిని చూపిస్తూ ఆ అమ్మాయి నిన్ను నాకంటే ముందు నుండే లవ్ చేస్తుంది, చెప్పాలంటే ఆరాధిస్తుంది అని చెప్పింది. వింధ్య మాటలకు ఆదిత్య షాక్ అవుతూ అప్రయత్నంగా వింధ్య చూపించిన వైపు చూసేసరికి ప్రేమను వెనుక నుండి చూశాడు ఆదిత్. అతనికి ఆమె మాధుర్య ఏమో అనిపించింది, కానీ వెంటనే తేరుకొని అసలు ఎవరో ఆ అమ్మాయి, నీకెలా తెలుసు ఇదంతా అని అడిగాడు. ఆదిత్య ప్రశ్నకు వింధ్య ఆ అమ్మాయి మన కాలేజీలోనే చదువుతుంది, అది మన జూనియర్. నేను రాకముందు నుండే నిన్ను ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చాక కూడా, కానీ నేను ఆ అమ్మాయిని లేట్గా గమనించాను. నీ వైపు లస్ట్ ఫీలింగ్తో చాలామంది చూశారు, అది ఎన్నోసార్లు నా కంటపడింది, కానీ ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. నిన్ను చూస్తున్న ఆ అమ్మాయి చూపుల్లో ప్రేమ మాత్రమే కాదు ఆరాధన కూడా కనిపిస్తుంది నాకు. మొన్నటి వరకు కూడా మన మధ్య ఉన్న క్లోజ్నెస్కి మనం ఫ్రెండ్స్ అనుకొని సరిపెట్టుకుంది, కానీ మన విషయం తెలిసినట్టుంది. ఆదిత్య గారు సంతోషంగా ఉంటే చాలు, నేను మీ లైఫ్లోకి రాను అంటూ వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ప్రేమించిన వాడి కోసం ఆ ప్రేమించిన వాడిని వదులుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారా? అది ఎవరిదాకో ఎందుకు? నేనైతే అస్సలు ఒప్పుకోను. నువ్వు నాకు సొంతం, నాకు మాత్రమే సొంతం అన్న స్వార్థం నాది. కానీ ఆ అమ్మాయికి కేవలం నీ మీదున్న ప్రేమ కాదు, అంతకంటే ఎక్కువ. లక్కీగా నేను బెంగళూరు నుండి తొందరగా ఇక్కడికి వచ్చి నీ మనసులో స్థానం సంపాదించాను, కానీ లేకపోతే నీ విషయంలో నాకు గట్టి పోటీనే ఉండేది. థ్యాంక్ గాడ్ అంటూ వెనక్కి తిరిగి కనిపిస్తున్న దేవుడికి చేతులెత్తి మొక్కింది వింధ్య. వింధ్య మాటలకు మరింత ఫ్రీజ్ అయిపోయాడు ఆదిత్. అసలు తన లైఫ్ ఎటుపోతుందో, తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కానంత పిచ్చిగా ఉన్నాయి తన చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇప్పటిదాకా మాధుర్య గురించి తలుచుకున్న ప్రతిసారి ఆదిత్ మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. ఒక అమ్మాయి రిస్క్ చేసి మరీ తన ప్రాణాలు కాపాడడం, పైగా హాస్పిటల్ ఫామ్లో వైఫ్ అన్న దగ్గర సైన్ చేయడం, ఆ అమ్మాయి దగ్గరున్న గోల్డ్ అంతా డాక్టర్ ముందు పెట్టి తన ప్రాణాలు కాపాడమని వేడుకోవడం, ఇవన్నీ ఆదిత్యని బాగా డిస్టర్బ్ చేశాయి. ఉన్న టెన్షన్స్ సరిపోవు అన్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవర్రా బాబు అనుకున్నాడు. మనసుని మెదడుని తొలిచేస్తున్న ఆలోచనలో అన్నిటినీ పక్కన పెట్టేసి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ బిజీ అయిపోయారు ముగ్గురు ఒకే ఎగ్జామ్ సెంటర్ కావడంతో హ్యాపీగా కలిసి వెళ్ళి ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. లాస్ట్ ఎగ్జామ్స్ రాసి ఆదిత్య జశ్వంతులు ముందుగానే బయటకు రావడంతో వింధ్య కోసం వెయిట్ చేస్తూ పార్కింగ్లోనే బైక్కి జారిపడి బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే ఎగ్జామ్స్ బాగా రాసి సంతోషంగా బయటకు వచ్చిన వింధ్య ఇక ఎగ్జామ్స్ అయిపోయాయి అన్న ఆనందంలో ఆది, జషు అంటూ పార్కింగ్ వైపు పరిగెడుతూ రావడం మొదలుపెట్టింది వింధ్య అల్లరికి ఆమె వైపే చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు ఆదిత్య జశ్వంతులు. పరిగెడుతున్న వింధ్య ముందు అడ్డుగా ఒక బ్లాక్ కలర్ స్కార్పియో రావడంతో అందులో నుండి ఇద్దరు దున్నల్లా ఉన్న వాళ్ళు వచ్చి షాక్లో బిగుసుకుపోయిన వింధ్యను బలవంతంగా స్కార్పియోలోకి ఎక్కించగానే అది దుమ్ము లేపుకుంటూ క్షణాల్లో మాయమవడం జరిగిపోయింది. వింధ్య ముందుకు ఆ స్కార్పియో అనగానే షాక్ అయిన ఆదిత్య జశ్వంతులు వింధ్యను వాళ్ళు బలవంతంగా అందులో ఎక్కిస్తున్నప్పుడు ఆమె తప్పించుకోవడానికి అరవడంతో తేరుకున్న ఆ ఇద్దరు వెంటనే వింధ్య దగ్గరికి వెళ్ళబోయారు. కానీ అప్పటికే ఆ స్కార్పియో రోడ్ మీద పరుగులు పెట్టడం స్టార్ట్ చేసింది. దాంట్లో ఆదిత్య జశ్వంతులు అలర్ట్ అయ్యి ఎవరి బైక్ మీద వారు ఆ స్కార్పియోని ఫాలో అవుతున్నారు. అప్పటికే వింధ్య దరిదాపుల్లో ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతూనే నిశ్చయకి విషయం చేరవేశారు. స్కార్పియోలో ఉన్న ఆ రౌడీలు తమని ఫాలో అవుతున్న ఆదిత్య జశ్వంతులను చూసి వెంటనే వాళ్ళ బాస్కి కాల్ చేసి చెప్పారు. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన ఆ బాస్ వాళ్ళు చెప్పిందంతా విని రానియండిరా, వాడి చావు నా చేతిలోనే ఉంది, ఊరికే వదిలిపెట్టను వాడిని అనగానే ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల అప్పటి వరకు గింజుకుంటూ ఉన్న వింధ్య ఆ మాటలు ఆమె చెవిని చేరడంతో నిలువెల్లా వణికిపోయింది. కాసేపట్లో ఆ స్కార్పియో ఒక గోడౌన్లోకి
వెళ్తూ ఉండడంతో వింధ్య భయంగా చుట్టూ చూస్తూ ఉంది. అప్పటికే ఆగిన స్కార్పియో నుండి ఒక రౌడీ వింధ్యను బయటకు లాగి ఒక చైర్లో కట్టేశాడు. వింధ్య భయపడుతూ, నా ఆదికి ఏం కాకూడదు, నాకేమైనా పర్లేదు, నా ఆదికి ఏం కాకూడదు, ఏం కాకుండా చూడు స్వామి అని మనసులోని దేవుణ్ణి వేడుకొని చుట్టూ చూస్తూ ఉండగా వంకరగా నవ్వుతూ తన ఎదురుగా వచ్చి నిలబడ్డారు ముగ్గురు వ్యక్తులు. వాళ్ళలో నిశ్చయ వయసున్నవాడు తన వైపే కోరికగా చూస్తూ ఉంటే వింధ్య మాత్రం అతని పక్కనే ఉన్న వ్యక్తిని బాధ, కోపం, అసహ్యం కలగలిపి చూస్తూ ఉంది.